సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారని నేను దేవుని అందరూ నమ్ముతున్నాను. తిరిగి మరొకసారి మీ ముందు నిలబడటానికి ఈ ఇచ్చిన తరుణానికై దేవునికి స్తోత్రాలు. మరి మీరు కూడా దేవుని సన్నిధిలో ఉంటూ మంచిగా మరి ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోవలసిన మరి అంశం ఏమిటంటే ఫెయిత్ ఆబ్జెక్ట్స్, విశ్వాసపు ఉద్దేశాలు. విశ్వాసం అనేది ఒక నమ్మకముతో కూడుకున్నది. విశ్వాసం అంటే నమ్మకము. ఇది మనకు రెండు విషయాలు తెలుపుతున్నదండి. కలగబోయే వాటిని గూర్చి, పొందబోయే వాటిని గురించి అది నిర్ధారణ చేస్తుంది. దేవుడు ఈ రెండు విషయాలలో చేసిన వాగ్దానాన్ని మనకు తెలుపుతుంది. ఈ యొక్క విశ్వాసంపై ఆధారపడి ఉంది. మన హృదయ నిశ్చయతను మనకు కలుగచేస్తుంది. నమ్మకం అంటే చీకటిలో దూకడం కాదు, వెలుగులోనికి దూకడం. దేవుని యొక్క వాక్యములో బలమైన రుజువులపై ఆధారపడింది ఈ విశ్వాసము. గనుక దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. ఆ విధంగా మన జీవితాలను విశ్వాసంపై కట్టుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలుపుతున్నాను. దీంట్లో 3 ఉద్దేశాలు ఉన్నాయి. మొదట జీవం కొరకు, ఫర్ లైఫ్. ఏంటి? సిలువ వేయబడిన క్రీస్తును చూస్తూ మనం ఆ జీవంను పొందుకోవాలి. ఇట్ లుక్స్ టు ద క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ లైఫ్. ఆయన జీవము కొరకు ఆయన క్రూసిఫై అయ్యాడు, సిలువలో మరణించాడు. ఆ సిలువను చూస్తూ మనం ఆ జీవాన్ని పొందుకోవాలి. మొదటిగా యోహాను సువార్త 3:14-15 వచనాలు చూసినట్టే 3వ అధ్యాయంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఏ విధంగా అరణ్యములో ఆ యొక్క బబులోన్ నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి వారిని నడిపిస్తున్నప్పుడు, ఆ ఇజ్రాయేల్ను నడిపిస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఎంతో తెగుళ్లకు వారు గురి అయినట్టు మనం చూస్తున్నాము. ఆ యొక్క తెగుల్లో ఇదొక తెగ మరణము. ఆ యొక్క మరణము స్వర్పం ద్వారా జరిగింది. ఆ మోషకు వారు కంప్లైంట్ చేసినప్పుడు, ఆ యొక్క మరణం నుంచి తప్పించమని కోరినప్పుడు యెహోవాను ప్రార్థించగా, యెహోవా ఆయనకి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఎత్తి దాని తట్టు చూసిన వారు ఆ మరణమును తప్పించుకున్నారు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే, అలాగుననే విశ్వసించు ప్రతివాడు నశింపక. విశ్వసించు ప్రతివాడు నశించడు. అతడు జీవం కొరకు ఆ యొక్క సిలువను చూడాలి. నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను రక్షించనీకి ఆయన సిలువలో ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఆ జీవం కొరకు నీవు సిలువను చూడాలి బిడ్డ. ఆ సిలువను చూసినట్టయితే నీవు ఆ జీవంను పొందుకుంటావు. ఆ యొక్క జీవమును కలిగి ఉండాలి. మనము బ్రతకాలంటే యేసు పైకి ఎత్తబడాలి. తప్పకుండా ఆయన ఎత్తబడితేనే, ఆ సిలువలో మరణిస్తేనే నీకు ఆ జీవం దొరుకుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ యొక్క అపరాధముల చేత, మనము పాపులము కాబట్టి అపరాధం మీద అపరాధము, తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నాము. పాపములో ఉండి చేత మీరు చచ్చిన వారై ఉండగా, నువ్వు జీవించుచున్న
ప్రియబిడ్డ, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చచ్చిన వాడిగా ఉన్నావు. నీవు జీవము నీలో లేదు. ఆ జీవం కొరకు యేసు ప్రభు సిలువ తట్టు చూడాలి. ఆ సిలువ మరణాన్ని మనం చూడాలి. ఆయన ఎందు నిమిత్తమై మరణించాడు, ఎందు నిమిత్తమై వచ్చాడు, ఎందు నిమిత్తమై ఆ బలిని కోరాడు అనేది మనం చూసి మనము ఆ యొక్క జీవమును పొందుకోవాలి. ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన చనిపోవడం ద్వారా నువ్వు బ్రతికావు. ఆ యొక్క చనిపోవుట ద్వారా, ఆ సిలువలో మరణించడం ద్వారా నేను ఆ జీవాన్ని పొందుకున్నట్టు మనకి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి చచ్చిన వారై క్రీస్తుతో వేరుగా ఉండటము నిజమైన ఆత్మీయ జీవితము లేదు. అందరూ పాపులే. కాబట్టి క్రీస్తు ప్రతి ఒక్కరి కోసము జీవం ఇచ్చే వరకు ఆత్మ సంబంధమైన చచ్చిన వారిని రక్షించనీకి ఆయన సిలువలో వేలాడాడు. ఆ సిలువ తట్టు చూసు మనము ఇలాంటి మరణము దేవుని జీవం నుండి వేరుగా దూరంగా ఉన్నాము. అందుకే మనము ఆ జీవమును పొందుకోలేకపోతున్నాము. ఆ జీవమును పొందుకోవాలంటే సిలువలో ఎత్తబడిన క్రీస్తును చూస్తూ ఆ జీవాన్ని పొందుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32 నుంచి 33వ వచనం చూసినట్టయితే, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాను. తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఈయన ఈ మాట చెప్పాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, నేను ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఆ సిలువలో మరణించబడి ఆ సిలువలో ఎత్తబడిన ఎడల నేను అందరినీ ఆకర్షించుకుంటాను. ప్రతి ఒక్కరూ అలాంటి మరణంలో ఉన్న వారి కోసము ఎంతో ఎంక్వైరీస్ చేస్తారు. ఎందు నిమిత్తమై ఇతడు ఆ విధంగా పనిష్ అయ్యాడు, ఎందు నిమిత్తమై ఆయన మరణిస్తున్నాడు, ఎందు నిమిత్తమై ఈ క్రూర ఘోరమైన మరణాన్ని అతడు తీసుకున్నాడని ప్రతి ఒక్కరూ అటువైపు ఆకర్షణిస్తారు. వారి యొక్క చూపును ఆ యొక్క ఈవెంట్ సైడ్ చూస్తారు. ఆ యొక్క మరణించే వ్యక్తిపై ఎంతో ఎంక్వైరీస్ చేస్తారు. అదేవిధంగా ఆయన ఏమంటున్నాడంటే, భూమి నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. అందరినీ అంటే లోకమంతా పాపంతో నిండి ఉంది. ప్రతి ఒక్కరు పాపే. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు, ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరిని నేను ఆకర్షించుకుంటాను అంటున్నాడు. ప్రియబిడ్డ, మరి నువ్వు ఎటు తట్టు చూస్తూ జీవిస్తున్నావు? నీకు జీవం కావాలంటే యేసు ప్రభువు శ్రమ పడుతూ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని చూసినట్టయితే నీకు ఆ యొక్క మరణము నుంచి జీవంలోనికి దాటుతావని మరి యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనుషులందరి కోసము, పాపుల కోసము ఆయన చేసే బలి, ఆ బలి వలన నేను రక్షింపబడతాము. అది కూడా సిలువలో మరణించాడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా మన పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళాడు. ప్రియబిడ్డ, నువ్వు గ్రహించాలి. అందుకే మనుషులకు నూతన జన్మ, శాశ్వత జీవితము ఇవ్వనీకి అతడు ఆ విధంగా మరణించినట్టు మనం చూస్తున్నాము. పాపము మానవులను పాడు చేసింది, నశింపచేస్తుంది. అయితే ఎవరైనా క్రీస్తులో పశ్చాత్తాపపడి తన కోసము ఆయన మరణించాడని నువ్వు ఒప్పుకున్నట్టయితే, నమ్మినట్టయితే, విశ్వాసము అది గ్రహించినట్టయితే నీకు ఆ జీవము కలుగుతుందని, ఇక్కడ నూతనమైన జన్మను నీకు ఇస్తాడని. ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా అతడు నూతన సృష్టి. he has been created newly. he is a new generated person. కాబట్టి ఆ విధంగా నువ్వు ఉండాలి. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక జీవితము, శాశ్వత జీవితము మరి నీకు నిలిచి ఉండాలంటే ఆ సిలువ మరణంలో, ఆ సిలువలో మరణించిన క్రీస్తును చూడాలి. అది నువ్వు చూడాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్యము ద్వారా నీకు ఆ దృశ్యం కనబడుతుంది. నీవు అక్కడక్కడ పటాల్లో చూస్తుంటావు, అంతేకాదు వాక్యము సత్యము కాబట్టి వాక్యములో నువ్వు చూడాలి. ఆయన ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా ఆ యొక్క బాధను పొందాడు, ఎందుకోసమై పొందాడు, మరి ఎవరి కోసమై పొందాడు, ఎంతమందిని రక్షించగలడు, ఎక్కడ రక్షించి ఏ విధంగా నీకు లాభం పొందగలవని ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, నీవు తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని గ్రహించాలి. విశ్వాసముతో నువ్వు మొదటిగా జీవము కొరకు ఆ యొక్క సిలువలో వేయబడిన క్రీస్తును చూచుచూ నువ్వు అది గ్రహించి, దాన్ని స్మరించి, దాన్ని జీర్ణించుకొని దాని ప్రకారంగా, దాని అనుకూలంగా నువ్వు జీవించాలని నేను ఈరోజు మీతో మాట్లాడుచున్నాను. ఎందుకంటే ప్రతి వాడును నశింపక నీవు నశించేవాడిగా ఉన్నావు. కాబట్టి ఆయన ద్వారా నువ్వు నిత్య జీవము పొందుకుంటావు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆయన ఎక్కడనైతే నీకు నిత్య జీవానికి ఇవ్వనీకి ఏమి చేశాడో ఆ యొక్క సిలువలో మరణించిన ఆ మరణాన్ని చూస్తూ నీవు ఆ యొక్క నిత్య జీవమును
పొందుకోవాలి. రెండవదిగా ఇక్కడ చూసినట్టయితే శక్తి కొరకు. ఏంటి ఆ శక్తి? మహిమపరచబడిన క్రీస్తును తిలకించుచు నువ్వు ఆ శక్తిని పొందుకోవాలి. ఎందుకు ఈ శక్తి? ఆయన ఎందుకైతే మరణించాడో, మరణించి తిరిగి పునరుత్థానుడయ్యాడో ఆ శక్తి ఎక్కడి నుంచి కలిగింది? అది నువ్వు తిలకించాలి, దాన్ని చూస్తూ నువ్వు గ్రహించాలి. ఆయన పొందుకున్న శక్తి నీవు నేను పొందుకోవాలని ఆయన కోరుతున్నాడు ప్రియ బిడ్డ. మరి అందు నిమిత్తమై నీవు ఆ శక్తిని కోరుకోవాలి. ఇట్ గేజెస్ ఆన్ క్రైస్ట్ గ్లోరిఫైడ్ ఫర్ ద పవర్. ఆ పవర్, ఆ యొక్క శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధైన పౌలు అంటున్నాడు, నేను కూడా అతనితో మరణించి ఆ యొక్క మరణములో పాలివాడని, అతనితో చనిపోయి అతనితో పునరుత్థానమైన శక్తి ఏ విధంగా పొందాడు అనేది నేను గ్రహించాలి అనుకుంటున్నాడు, నేను పొందాలి అనుకుంటున్నాడు, నాకు ఆ బలం కావాలి అనుకుంటున్నాడు, ఆ యొక్క శక్తిని కావాలి అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ శక్తిని పొందాలని మరి ఈ యేసు ప్రభువు కోరుతున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూసినట్టయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునైన కర్తయు. ఇక్కడ చూసినట్టయితే ఇంత గొప్ప సాక్షి సమూహము. ఏంటా సాక్షి సమూహము? బైబిల్లో ఉన్న సాక్ష్యాలన్నీ పొందుకున్న వారంతా వారు ఇచ్చే సాక్ష్యము, మరి ఈ లోకములో ఈ రోజుల్లో పొందుకునే సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి మన యందు మనకు కనపరుస్తున్నారు. ముందు వెనక ఎక్కడ చూసినా యేసు ప్రభు యొక్క సాక్షులు ఉన్నారు. వారి యొక్క సాక్ష్యము మనము ఆవరించి ఉన్నందున మనము కూడా, నీవు నేను కూడా ప్రతి భారము నుంచి. ఏంటా భారము? పాపముతో ఉండిన భారము. పాపముతో ఉండిన మనము నశించే వారిగా ఉన్నాము. నీవు ఎందులో నీకు కొరత ఉంది? నీవు బీదవాడివా? నీవు అనారోగ్య స్థితిలో ఉన్నావా? ఉద్యోగం లేదా? నీకు పెళ్లి కాలేదా? ఇలాంటి భారము, ఇలాంటి కష్టాలు ఎన్నో ఉన్నా కానీ ఆ శక్తితో దాన్ని జయించాలి అన్నట్టు సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఏంటండి? ఈ లోకములో ఉన్న ప్రతి ఆకర్షణీయమైన సంగతులు, ప్రతిదీ నీకు అల్ప భోగ భాగాలు, అల్పముగా అవి ఇప్పుడు ఉంటాయి, తర్వాత సులువుగా నిన్ను పాపంలోనికి, నష్టాల్లోనికి, ప్రాబ్లమ్స్లోనికి, కష్టాల్లోనికి, సిక్కుగా నిన్ను తయారు చేస్తాయి. అలాంటి చిక్కులు పెట్టే పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు. విశ్వాసము ఎవరు కర్త అండి? యేసు ప్రభు. యేసు ప్రభు ఎందుకు ఆయన విశ్వాసానికి కర్త? ఇంత గొప్ప రక్షణను ఆయన శిలువ మరణంలో విశ్వాసముతో జయించాడు. ఆయన కూడా మానవ రీతిగా వచ్చాడు. మానవునికి ఉన్న ప్రతి ఒక్క చిక్కులు, ప్రతి ఒక్క కష్టాలు, ప్రతి ఒక్క సంతోషము అన్నీ కలిగి ఉన్నాడు. కానీ ఆకలి ప్రతిదీ అతనికి కూడా రక్త మాంసాలతో మన మధ్యలోనికి వచ్చాడు. అతనికి కూడా ఆ విశ్వాసం లేకుంటే ఆ బలహీనతమైన శరీరముతో ఆయన పొందుకునేవాడు కాదు. అంత గొప్ప రక్షణను మనకు కల్పించేవాడు కాదు. కాబట్టి ఆ యొక్క విశ్వాసానికి ఆయన కర్తగా ఉన్నాడు గనుక దానిని కొనసాగించుచు వాడైన యేసు వైపు చూచుచు నువ్వు ఆయన వైపు చూడాలి. ఈ లోకంలో జీవించినంత కాలము ఆ యొక్క శక్తిని పొందుకుంటావు, ఆ యొక్క విశ్వాసాన్ని పొందుకుంటావు, ఆ నమ్మకాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆ నమ్మకము పొందుకున్నప్పుడే నీవు ఈ లోకంలో ఎదురీతగా ఈదగలవు. ప్రియబిడ్డ, ఈ లోకంలో ఉండి నీవు యేసు వైపు చూస్తున్నట్టయితే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావు, స్థిరమైన బుద్ధితో ఉంటావు, మంచి రక్షణ కలిగి ఉంటావు, జీవము కొరకు ఆయన జీవమును పొందుకొని ఉంటావు. అందుకే మనము ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుతూ, నీ ఎదుట ఈ పందెం ఉంది. పైలోకములో పరలోక రాజ్యానికి చూస్తూ బ్రతకాలి. అది మామూలు మాట కాదు. కాబట్టి నువ్వు ప్రతిదీ నీవు శరీరరీతిగా నీ యొక్క కోరికలను, ప్రతి ఒక్క శరీరేచ్ఛలను చంపుకొని ఆత్మీయంగా కోరుకుంటూ నీవు అటువైపు చూస్తూ, పైవైపు చూస్తూ నువ్వు బ్రతకాలి. కాబట్టి ఇదొక పందెము, ఇదొక రేస్. చాలామంది ఇలాంటి రేస్ విశ్వాసులు చాలామంది విశ్వసిస్తారు, మధ్యలో వదిలిపెడతారు, పందెమును వీడుతారు. ఆ విధంగా ఉండకూడదు. చివరి మట్టుకు కడవరకు నేను పోరాడి తిని అని మంచి పోరాటము పోరాడి తిని అని ఒక గుడ్ రిపోర్ట్తో నువ్వు కలిగి ఉండాలి. అందుకే ఓపికతో పందెం పరిగెత్తుతూ తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట యేసు ప్రభువు ముందు ఉంచిన ఆనందమాండి ఎంత శ్రమతో కూడుకుంది. ఆ మరణము, ఆకలి దప్పులు గలవాడు, ఆయనకు ఇల్లు వాకిలి లేదు, ఎలాంటి తలవాల్చుకోనికి స్థలం కూడా లేదు. ఆయన ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు, ఎన్నోసారి ఆయనకు ఆహారం లేదు, మరి దాహం తీర్చుకోనికి నీరు లేనట్టు చూస్తున్నాము. కానీ
తండ్రిని తృప్తిపరచుటయే తన యొక్క ఆహారమై ఉన్నదని అతడు ఆ సమరయ స్త్రీతో చెప్పినట్టు మనం చూస్తున్నాము. తండ్రిని తృప్తిపరచుట్ల, తన తండ్రిని తృప్తిపరచాలంటే పాపుల కోసము అతడు సిలువ వేయబడాలి. సిలువ వేయబడుట్లో అతను ఏమంటున్నాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై దానిలో ఆనందిస్తున్నానంటున్నాడు. తండ్రిని తృప్తిపరచనికి ఆయనలో ఆనందం కలుగుతుంది. తండ్రిని తృప్తిపరచాలంటే ఇతడు సిలువలో మరణించాలి. ఎంత గొప్ప ఛాలెంజ్ అండి! ఆ యొక్క ఆనందం కొరకై అవమానము, నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది సిలువ మరణము అంటే చాలా హ్యూమిలియేషన్, అవమానకరమైంది, సిగ్గుకరమైంది, ఎంతో నిన్ను నీచ ఏహమైన క్రియ. అటువంటి క్రియను కూడా ఆయన నిర్లక్ష్యం చేశాడు. అయినా పర్వాలేదు, నేను నా తండ్రిని తృప్తిపరుస్తాను. నువ్వు ఎవరిని తృప్తిపరుస్తున్నావు నీ క్రియలతో? నువ్వు ఏదన్నా అవమానం అనుకుంటున్నావా? క్రీస్తును ఒప్పుకోవడము కొంతమంది చాలా అవమానకరంగా, ఏదో డిగ్రేడ్గా అనుకుంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధైన పౌలును చూస్తే ఆయన ఆనందిస్తున్నాడు. యేసు ప్రభువును చూస్తే ప్రతి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఆయన కుడిపాశంలో కూర్చున్నాడు. మనము ఆ విధంగానే ఉండాలి. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చూసినట్టయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. పరిశుద్ధైన పౌలు ఏం పట్టుకొని ఉన్నాడు? అతడు మార్పిడి అయిన తర్వాత తన యొక్క జీవితం ముందు ఉన్న గురిని పట్టుకోవాలని అతడు ఎంతో ఆతృత పడుతున్నాడు. కానీ అందులో ఒక మాట అంటున్నాడు, అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. వెనుక ఉన్నవి ఏంటండి? మానవుని వెనుక, నీ వెనుక, నా వెనుక, మనం విశ్వాసులము, మన వెనుక ఏముంటాయి? మన గత జీవితము, మన పాపాలు. దాని తట్టు తిరగట్లేదు. పరిశుద్ధైన పౌలు ఏమంటున్నాడంటే, నేను ముందు పెట్టిన దాని గురించి నేను పరిగెడుతున్నాను, ముందున్న నా యొక్క గురి కొరకు పరిగెడుతున్నాను, వేగిరపడుతున్నాను. ముందున్న ఆ బహుమానము, ఆ యొక్క రక్షణ, ఆ యొక్క జీవము, ఆ యొక్క శక్తిని పొందుకోవాలని నేను ముందుకు వేగిరపడుతున్నాను, వెనుకకు చూడట్లేదు. క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఆయన యొక్క గురి ఏంటంటే ఆ బహుమానం పొందుకోవాలి. ఏంటి ఆ బహుమానము? జీవము కొరకు పరిగెడుతున్నాను. నేను జీవించేవాడిగా ఉండాలనుకుంటున్నాను. ఈ శరీర రీతిగా బలహీనతలతో నేను మరణించేవాడిగా ఉన్నాను. వీటిని జయించి నేను ఆ ఉన్నతమైన పిలుపులో ఉండి ఆ గురి యొద్దకు పరిగెత్తి ఆ బహుమానాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. ఏంటి ఆ బహుమానము? ఆ యొక్క శక్తి. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి ఆ పునరుత్థానమైన శక్తి నేను పొందుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా! మరి నువ్వు ఏం పొందుకోవాలని ఎటు పరిగెత్తుతున్నావు? ఏ బహుమానాన్ని నువ్వు కోరుకుంటున్నావు? జీవంతో కూడిన బహుమానాన్ని కోరుకుంటున్నావా? శక్తితో పునరుత్థానుడైన యేసు ప్రభు ఆ యొక్క పునరుత్థానుడై మరణమును గెలిచిన శక్తిని కోరుకుంటున్నావా? దేని కోరుకుంటున్నావో ఈరోజు నువ్వు తలంచుకోవాలి ప్రియ బిడ్డ. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే, ఎవని నిమిత్తమై సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకుల కుమారుల మహిమను తెచ్చుచుండగా వారిని రక్షకర్త అయిన శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుటకు ఆయనకు తగును. ఆయన సంపూర్ణిగా చేయాలనుకుంటున్నాడు నిన్ను, నన్ను రక్షించిన వాడు. ఎందుకంటే ఎవని నిమిత్తమై సమస్తము చేయబడి ఉన్నావో, ఎవని నిమిత్తమై ఇదంతా సృష్టిపడిందండి? యేసు ప్రభు నిమిత్తమై, కుమారుని నిమిత్తమై అధికారము ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఇచ్చువాడుగాను తీసుకునేవాడుగాను ఉన్నాడు. అందుకే సమస్తము కలుగుచున్నవి. ఆయన అనేక కుమారులను మహిమలో తెచ్చుచుండగా ఆయన అనేక కుమారులను మహిమలోనికి తేవాలని ఆయన మరి మన మధ్యలోనికి వచ్చాడు. విశ్వాసాలు తప్పించుకునే ఆటంకాలు ఏంటో తెలుసా అండి? ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటిగా పాపములను తప్పించుకోవాలి. ఏ విధంగా తప్పించుకుంటావు పాపములను? యేసు ప్రభు యొక్క జీవము కొరకు నువ్వు ఎదురు చూస్తూ, యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని చూస్తూ, నువ్వు పాపంలో ఉన్నట్టయితే నీకు అటువంటి పనిష్మెంట్ వస్తుందని నువ్వు అది చూస్తూ గ్రహించి ఆ పాపములను మొదటిగా నీవు దాటాలి. అదేవిధంగా దాటనికి అవసరమైన సూత్రం ఏంటో తెలుసా అండి? ఓర్పు, పేషెన్స్, లాంగ్ సఫరింగ్. యేసు ప్రభు అదే చేశాడు. అనేకుల పాపాలు తన మీద మోసుకొని ఆయన ఎంతో ఓర్పుతో సహించి ఆ చావుని గెలిచాడు. హల్లెలూయా! ఎంత గొప్పది అండి. రెండవది, ఆ యొక్క అటువంటి ఓర్పు నీకు నాకు ఉందా? విశ్వాసి అని చెప్పుకుంటున్నావు, ఓర్పుతో సహనముతో నీ పందాన్ని పరిగెత్తాలి. మూడవదిగా, అనుసరించడానికి గొప్ప ఆదర్శనము, ఐడియల్ పర్సన్ మనకున్నాడు. దీన్ని గెలవాలి అంటే, ఈ పందెమును గెలవాలంటే ఎవరది?
యేసు ప్రభు ఏ విధంగా గెలిచాడు? ఒక ఆదర్శనీయ పురుషుడిగా మనకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆ యొక్క మార్గదర్శిని అనుసరించాలి. నీవు పొందబోయే ఆనందం కోసము నీవు ఆ యొక్క శ్రమలను నువ్వు అవమానంగా భరించకుండా సహనంతో ఓపికతో నువ్వు భరించాలి. ఆయన ఆయనను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5-10వ వచనంలో చూసినట్టయితే, అతడు గాయపడ్డాడు, మనం స్వస్థత పడ్డాము. అతడు ఎంతో కొట్టబడ్డాడు, మనకు ఎంతో హాయి, శాంతి, సమాధానము, శిక్షను తప్పించాడు. అంతేకాకుండా 10వ వచనంలో చూసినట్టయితే, అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, తన కుమారుని, తన సొంత ఏకైక బిగాటన్ సన్ని ఆయన నలగొట్టడానికి ఎంతో ఇష్టపడ్డాడు. అంతేకాకుండా అతన్ని వ్యాధి చేసెను, అతడు తన్ను తాను అపరాధ పరిహార బలిగా చేసుకొనెను, అతని సంతానము చూచెను. ఆయన యొక్క సంతానము తక్కిన ప్రజలంతా ఆయన ఆకర్షించుకున్నాడు ఆ బలిలో. అంతేకాకుండా అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మూడవదిగా మహిమ కొరకు యూ హ్యావ్ టు వెయిట్. ఆ విశ్వాసంతో మహిమ కొరకు రాబో క్రీస్తును ఎదురు చూచుచు, ఇట్ లుక్స్ ఫర్ క్రైస్ట్ కమింగ్ ఫర్ గ్లోరీ. ఆయన మహిమపరచబడాలి, నన్ను మహిమపరచనికి మనము విశ్వాసంతో ఆయన రెండవ రాకడను ఎదురు చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్టయితే, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. నీ పౌరస్థితి ఎక్కడుంది? ఇండియాలో ఉంది. కొంతమందిని అడిగితే నాది ఇక్కడ లేదండి, నాది అమెరికాలో ఉంది, నాది స్విట్జర్లాండ్లో ఉంది, నాది ఆస్ట్రేలియాలో ఉంది అని అంటారు. కానీ ఒరిజినల్గా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, నీ పౌరస్థితి, నువ్వు ఎక్కడి నుంచి, ఒరిజిన్ ఫ్రమ్ వేర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అది నువ్వు గ్రహించాలి. మనమంతయు పరలోకంలో నుంచి వచ్చాము, దేవుని సన్నిధిలో నుంచి వచ్చాము. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నదని గ్రహించు ప్రియ బిడ్డ. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము, అక్కడి నుంచి మనల్ని రక్షించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి అతని రాకడ కోసము మనం చూడాలి. విశ్వాసులంతా ఈ లోకములో ఉన్నారు, కానీ ఈ లోకవాసులు కారు. రాబో క్రీస్తును ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10-16 వచనంలో చూసినట్టయితే, ఏలయనగా దేవుని శిల్పియు నిర్మాణకుడైన ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అబ్రహాము మన పితరుడు. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆయన సంతతిలో పుట్టిన వారందరూ ఆ యొక్క పట్టణం గురించి చూస్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే దేవుడు దేనికి శిల్పి అండి. శిల్పి ఏం చేస్తాడు? ఒక బొమ్మను చెక్తాడు, ఏదో వస్తువును చెక్తాడు. మనల్ని చెక్కిన వాడు ఎవరు? యెహోవా దేవుడు. ఆయన శిల్పి, నిర్మాణికుడు అంటే ఏదో పట్టణాన్ని నిర్మించేవాడు. యూ కెన్ కాల్ యాజ్ ఎ ఇంజనీర్ ఆర్ మేసన్ వర్క్ చేసేవాడు. ఆ నిర్మాణికుడు ఏమన్నాడు అంటే, పునాది గల ఆ పట్టణం కొరకు ఆయన ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ యొక్క పునాది గల పట్టణం అంటే దీని అర్థము, ఇక్కడ ఈ లోకములో, భూలోకములో ఉన్న ఈ హాల్స్ కానీ, ప్రేయర్ హాల్స్ కానీ, ఇండ్లు కానీ, ఇవన్నిటికీ పునాదులు లేవా అంటే దాని అర్థము లేవని అర్థము. ఎందుకంటే మీదున్న పట్టణం నిర్మాణికుడై ఉన్నాడు, పునాది గల ఆ పట్టణము కొరకు. ఆ పట్టణము అంటున్నాడు, పట్టణం అని అంటలేదు. ఎక్కడుంది ఆ పట్టణము? పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా. ఇక్కడ పునాది గల ఇండ్లు అని, అవి పునాదులు కాదు, సమాధులుగా మారుతాయి. అవి నేలమట్టమైపోతాయి. ఈ యొక్క పట్టణము ఎల్లప్పుడూ స్థిరస్థాయిగా ఉంటుంది. ఈ రాజ్యాలు కూలిపోతాయి, ఈ యొక్క రాజ్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16లో చూసినట్టయితే, ఆ యొక్క నూతన యెరూషలేము, ఆ పట్టణము పరలోకములో ఉందంట. అది మరీ శ్రేష్టమైన దేశము, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుకే విశ్వసించి ఆ మహిమను పొందుకొనుటకు ఎదురు చూసి వారిని కొనిపోవుటకు ఆయన తిరిగి వస్తానంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఆ మహిమ పొందుకోవడం గురించి 1 కొరింథీయులు 15:49-55 వచనాలు చూసినట్టయితే, మరి మనము పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక అయ్యుందురని ధరింతురని ఇక్కడ మనకు రాయబడింది. నీవు ఇప్పుడైతే పుట్టిన విధంగా మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించి ఉన్నాము. మంటి నుంచి మనం పుట్టిన వాని పోలికను ధరించి ఉన్నాము. కానీ ఒక రోజు వస్తుంది, ధరించిన ప్రకారమే పరలోక సంబంధిగా, నీవు పరలోక సంబంధిగా ఉన్నట్టయితే పరలోక సంబంధమైన ఒక పోలికలు కలిగి ఉంటావు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, అక్షేతను స్వతంత్రించుకున్నదు. ఈ యొక్క రక్త మాంసాలు, ఈ యొక్క బయాలజికల్, ఈ ఫిజికల్ బాడీతోని
నీవు పరలోక రాజ్యము చేరలేవని ఇక్కడ వాక్యం చెప్తుంది. అందుకే క్షయత అంటే క్షీణించనయున్న ఆ బాడీ అది క్షీణించాలి, అక్షయతను ధరించుకోవాలి. అంటే ఒక మహిమ గల శరీరాన్ని పొందుకోవాలి. అందుకే యేసు తట్టు చూడాలి, ఆ మహిమను పొందుకోనికి నువ్వు చూడాలి. మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఆ కడబూర, ఆ లాస్ట్ సౌండ్, అపాయింటెడ్ టైం, ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఆ బూర ఊదబడుతుంది. మృతుల్లో విశ్వాసులందరూ లేపబడతారు. ఎవరైతే సజీవులుగా ఉన్న విశ్వాసులు వారు కూడా ఆ మహిమ పొందుకొని ఆ అక్షయతను ధరించి ఈ దేవునితో సమానంగా వెళ్ళిపోనికి రావుతారు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగి వేయబడును. హల్లెలూయా. ఈ మరణాన్ని జయించుతావు, అప్పుడు నీవు ఆ యొక్క మహిమను పొందుకోవాలి, అప్పుడే అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇది రాయబడి ఉందండి. ఈ యొక్క వాక్యము నెరవేరుతుంది తప్పకుండా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నువ్వు జీవము కొరకు ఆ సిలువను తట్టు చూసి ఆ జీవాన్ని పొందుకోవాలి. అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఎందు నిమిత్తమై ఇతను సిలువ వేయబడ్డాడనేది నీకు ఆ పాయింట్ నువ్వు గ్రహిస్తావు. రెండవది, ఆ శక్తిని పొందుకోవాలంటే ఆయన ఏ విధంగా పునరుత్థానుడయ్యాడు. పౌలు అదేవిధంగా క్రీస్తుతో అతడు శ్రమపడ్డాడు. నువ్వు క్రీస్తుతో శ్రమపడ్డట్టయితే ఆయన యొక్క స్వాస్యములో కూడా నీవు పాలిభాగస్తుడిగా ఉంటావు. రెండవది, ఆ శక్తి కొరకు నువ్వు ఆయనతో కష్టపడాలి. మూడవది, ఆయన రాకడ కోసము ఎదురు చూడాలి. ఆయన మానవ రీతిగా అదే రూపంలో ఉన్నా కానీ అక్షయతను, మర్త్యమైన శరీరము అమర్త్యను ధరించుకొని ఉన్నాడు. అదేవిధంగా ఆయన పైకి ఎత్తపడ్డాడు. ఆ విధంగా నీవు నేను ఎత్తబడాలని ఈరోజు నేను విశ్వాసపు ఉద్దేశాలను మీ ముందు పెట్టాను. మీరు అది గ్రహించి ఆ విధంగా విశ్వాసం కలిగి ఉండు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి, ఆ మహిమను పొందుకోవాలి. నువ్వు మహిమతో వస్తావు, ఆ మహిమతో మమ్ములను తీసుకువెళ్తానని ఎంతో ప్రామిస్ చేస్తున్నావు. నీ పాదములకు వందనాలు. ఈ యొక్క ఎపిసోడ్ను స్పాన్సర్ చేసిన నా యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్, దే ఆర్ ఇన్ ఒర్లాండో, వీరిని కాపాడుము, దీవించుము, వారి యొక్క కుటుంబాన్ని దీవించుము, తల్లిదండ్రులను దీవించుము, వారి ఉద్యోగాలను కాపాడుము. ఈ విధంగా మరి స్పాన్సర్ చేస్తూ మంచి బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నారు. అదేవిధంగా ఎంతోమంది నీ సేవ నిమిత్తమై పాటుపడుతున్నారు. వారికి కూడా అటువంటి బ్లెస్సింగ్స్ దయచేయమని, అన్ని విధాలా కాపాడమని, దీవించమని, ఎక్కడున్ననో ప్రతి క్రైస్తవుని, ప్రతి విశ్వాసిని ఆదరణ చే కాపాడి దీవించి శాంతి సమాధానాలు దయచేయము, దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8790743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9860604665 మరియు 04027125345.